శబా ఆజాద్ నటిగా సింగర్గా బాలీవుడ్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఈమె హృతిక్ రోషన్ ప్రియురాలుగానే ఎక్కువ మందికి సుపరిచితమైంది. హృతిక్తో కలివిడిగా తిరుగుతూ సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతుంటుంది ఈమె. అలాంటి ఈమె ఉన్నట్టుండి తాను ఆసుపత్రి బెడ్పై ఉన్న ఫోటోను షేర్ చేసింది. దాంతోపాటే తన శరీరంలోకి ఓ పరాన్నజీవి ప్రవేశించిందని, దానివల్ల తాను నడవలేని స్థితికి చేరుకున్నా అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. సైక్లోస్పోరా కయోటానెన్సిస్ అనే పారాసైట్ వల్ల కలిగే వ్యాధిని సైక్లోస్పోరియాసిస్ అంటారు. ఇది శరీరంలోకి ప్రవేశిస్తే జీర్ణ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమవుతోంది. శబా ఆజాద్ ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. గడిచిన 14 రోజులుగా తన జీవితంలో అత్యంత దారుణంగా గడిచాయని ఈమె చెప్పుకొచ్చింది. రోజుకు 2 సార్లు జిమ్లో వర్కౌట్లు చేసే తాను ఇప్పుడు కనీసం టూత్ పిక్ కూడా ఎత్తలేకపోతున్నానని రాసుకొచ్చింది తన పోస్ట్లో. కేవలం 2 వారాల్లోనే 4 కిలోల బరువు తగ్గిపోయానని, దీన్ని బట్టి ఇన్ఫెక్షన్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆమె తన పోస్ట్లో రాసుకొచ్చింది. ఇక మనం తినే ఆకుకూరలు, సలాడ్స్, కూరగాయల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఈమె సూచించింది. అందులోనూ పచ్చిగా తినే ఆహార పదార్థాల ద్వారానే ఇలాంటి ఇన్ఫెక్షన్లు, పరాన్నజీవులు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కూరగాయలు కేవలం నీటితో కడిగితే సరిపోదని, బేకింగ్ సోడాతో శుభ్రం చేసుకోవాలని చెప్పుకొచ్చింది. ఈ కష్టకాలంలో తన ప్రియుడు హృతిక్ రోషన్ తనకు కొండంత అండగా ఉన్నాడని తన పోస్ట్లో రాసుకొచ్చింది శబా. తన మూడ్ ఎంత బాగలేకపోయినా పక్కనే ఉండి నవ్విస్తున్నాడని ఆసుపత్రి బెడ్పై ఉన్న ఫోటోని శబా షేర్ చేసి ఎమోషనల్ అయింది.